తర్వాత అనుకృతిని ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ అనుకృతి. అందరికీ నమస్కారం. అనుకృతి ఎంపిక చేసుకున్న పాట రచన సామవేదం షణ్ముఖ శర్మ గారు, సంగీతం ఎస్సి రాజ్ కుమార్, గానం చిత్ర. రాజా సినిమా నుంచి పల్లవించు తొలి రాగమే. శుభం భూయాత్. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. సరికొత్తగా సాగు ఈ పాట, విరిగాలులు ఆడే సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత, నా పాటల తీగ తొలిపూత. నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం, రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. స్నేహమే ఊపిరి, కదిలే కలల సరిగమలే పాటలో మాధురి. కలిసినవి కోయిలెన్నో శ్రోతల వరుసలలో, శిలలైనా చిగురించును నా పల్లవి పలుకులలో. ఇంద్రధనుసు సైతం తనలో రంగులనే, ఇప్పటికిప్పుడే సప్త స్వరాలుగా పలికెను నాతోనే. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. వెతికే వెలుగులో కాలే ఎదురుగా చేరగా, అణువణువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే. అడుగడుగున స్వరములలో సిరులెన్నో చిలికే, ఆలకించనే కాలం నాలాపననే. పాటల జగతిని ఏలే రాణిగా వెలిగే శుభవేళ. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. సరికొత్తగా సాగు ఈ పాట, విరిగాలులు ఆడే సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత, నా పాటల తీగ తొలిపూత. నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం, రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం. ధన్యవాదాలు. మామూలుగా శివరంజన్ని ఆధారంగా చేసుకున్న పాటలు ఏదైనా ఎంత సాహిత్యం, ఎంత మనకి హాయి గొలిపే సాహిత్యం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఆ కరుణరసం వినిపిస్తూ ఉంటుంది శివరంజన్లో. కానీ నువ్వు పాటను ఆస్వాదిస్తూ, ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారని, అనంత శ్రీరామ్ ఉన్నాడని ఏమీ ఆలోచించకుండా హాయిగా ఆస్వాదిస్తూ పాడావు కాబట్టి ఆ కరుణరసం ఆ పాటలో ధ్వనించకుండా చాలా హాయిగా ఉంది పాట. అది నువ్వు సాధించిన విజయం ఈ పాట వరకు.
ఎస్ఏ రాజ్ కుమార్ గారి సంగీతంలో ఆయుపట్టు ఫిమేల్ కోరస్ మహిళా బృందగానం, ఆయన నేపథ్య సంగీతం కానీ పాటల్లో కానీ చాలా అద్భుతంగా వినిపిస్తూ ఉంటుంది. ఆ రికార్డింగ్ అప్పుడు ఏ నాణ్యతతో అయితే ఆ గొంతులు ఉంటాయో ఈ వేదిక మీద కూడా అదే నాణ్యతతో వీరు పాడారు. అందుకని వీరికి ధన్యవాదాలు. ఈ రాగాన్ని ఈ పాటకి ఎంచుకోవడానికి ఈ సందర్భం కూడా ఉందనుకుంటాను. నేను సినిమా చూడలేదు, మధ్యలో ఒక చిన్న ఆ కరుణరసం చిప్పిలవలసినటువంటి సందర్భం వస్తుంది పాట ద్వారా. దానికోసమని ఈ రాగాన్ని ఎంపిక చేసుకున్నారేమో. కానీ ఆయన అన్నది రెండోది కరెక్ట్. బికాస్ నువ్వు పాడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ పాడుతున్నావమ్మా. అది చాలా మంచి లక్షణం. అది పాట పాడడం అది చాలా మంచి లక్షణం. అలా ఈ పాటకు కావాల్సిందే అది, హాయిగా నవ్వుతూ పాడేటటువంటి పాట. అది అలా పాడావు. దానికి ముందు జోహార్లు నీకు. వేరే పెద్దగా నేను తప్పులు చెప్పలేను. అక్కడక్కడ కొంచెం టెంపో మామూలు కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు. చరణం స్టార్టింగ్లో కానీ లేకపోతే సెకండ్ హాఫ్ ఆఫ్ పల్లవి వస్తున్నప్పుడల్లా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి రిథమ్ మాత్రం. అక్కడక్కడ ఫాస్ట్ అయిపోతున్నావు. 4-5 చోట్ల పిచ్చింగ్ ఇది. దీంట్లో ఏంటంటే ఇబ్బంది, శృతి పల్లవించు ఫస్ట్ నోట్ అది పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియ గానమే. ఆ జంప్ అవుతున్నప్పుడు కనుక కరెక్ట్గా ఆ నోటికి ఇవ్వకపోతే చేరినట్టుంటుంది శృతిలో. ఒకసారి పాడవా పల్లవి. పల్లవించు తొలి రాగమే. పల్లవించు అంటున్నావు కదా, వించు. ఆ పంచమం స్లైట్లీ ఫ్లాట్గా ఉందన్నమాట. పల్లవించు ఇది కరెక్ట్. అక్కడ అలా ఆపితే కరెక్ట్గా ఉంటుంది. పాడుతున్నప్పుడు కరెక్ట్గా రావాలి. పల్లవించు తొలి రాగమే ఇది 100%. నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, రెక్కల విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం మీద ఒక సంగతి అంటున్నావు చివరిన. అదేంటి ఆ సంగతి? ఒకసారి పాడు. రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం. చాలా అంటే నువ్వు పాడిన తప్పని నేను అన్న, కానీ ఉండవలసిన దానికంటే చాలా ఎక్కువ సంగతులు వచ్చేసాయి. నా పయనం అంతే అని కొంచెం ఎక్స్ట్రా అంటున్నావు. జస్ట్ వాచ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆవిడ పాడింది ఏంటని వినండి. అది ఎక్కువ సంగతి రావడం వల్ల అది డీటెయిల్స్ తెలియట్లేదు. ఇలాంటి పాటలు ఇంత చక్కగా రాసిన సామవేదం షణ్ముఖ శర్మ గారు మొత్తం ఆధ్యాత్మంలోకి మారిపోయి భక్తి రసంలోకి వెళ్ళిపోయి ఆయన చెప్పే ప్రవచనాలు కానీ ఆయన ధార్మిక సంస్థలకు చేస్తున్న సేవ కానీ అసాధారణమైనటువంటిది. ఇది మొదట సినిమా కవిగా జర్నలిస్ట్గా మొదలెట్టి సినిమా కవిగా వచ్చి ఆ తర్వాత హీ హ్యాస్ బికమ్ ఇవాళ చాలా మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రవచనకర్తగా ఆయనకు చాలా మంచి పేరున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.